హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బా! ఎంత బాగున్నాయండి కర్జికాయలు అసలు. నేను ఈసారి డిఫరెంట్‌గా అయితే చేశానండి. పల్లీలు, జీడిపప్పు, నువ్వులు, పుట్నాల పప్పుతో అయితే ఇవన్నీ గ్రైండ్ చేసుకొని కజ్జికాయలు అయితే చేశాను. చాలా చాలా బాగున్నాయి. ఎంత ఈజీగా అయితే అయిపోయిందండి. నేను మొత్తం మైదా పిండిని అయితే వాడానండి. ఎక్కడ గోధుమ పిండిని అయితే తీసుకోలేదు. హాఫ్ కిలో మైదా పిండి అయితే నేను తీసుకున్నానండి. గోరువెచ్చటి నూనెనైతే హాఫ్ కిలో పిండిలో ఒక 10 స్పూన్ల వరకు అయితే నేను వేడి వేడి నూనెతో అయితే కలిపేసుకొని అది మొత్తము చపాతీ పిండిలా అయితే కలిపేసుకొని ఒక పావు గంట సేపు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను చూపించిన కప్పుతో అయితే పల్లీలు కప్పున్నర అయితే నేను తీసుకున్నానండి. అవి బాగా ఎర్రగా రోస్ట్‌గా ఏగాలండి. మీడియం మంటలో పెట్టుకొని అయితే రోస్ట్‌గా ఏపుకోవాలి. ఇంకా నువ్వులైతే నేను ఒక కప్పు వరకైతే తీసుకున్నాను. పుట్నాల పప్పు ఉంటుంది కదండీ, చట్నీ పప్పు, అదొచ్చేసి నేనైతే కప్పున్నర వరకైతే తీసుకున్నాను. అవి అన్నీ దోరగా ఏపుకోవాలండి. పుట్నాల పప్పు అయితే వేపుకుండే అవసరం లేదండి. ఇక పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అయితే కంపల్సరిగా ఏపుకోవాలి. అవి దోరగా ఏగాలండి, ఎర్రగా ఉండాలి. వాటిలో ఉన్న పచ్చి వాసన అయితే పోవాలి. అలా పోవాలి అంటే మంట మాత్రం మీడియంలో పెట్టుకొని మాత్రం ఏపుకోవాలి. మీడియం మంటలో పెట్టుకున్న తర్వాత అండి మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. అది ఇంకా బాండీ వేడే సరిపోతుందండి దానికైతే. అసలు నేను ఇంకా ఇక్కడైతే ఎక్కడ కూడా ఆయిల్ కానీ నేను నెయ్యి కానీ వాడలేదండి. రవ్వలో కూడా నేను ఏ నెయ్యి వేయట్లేదు. అన్నీ ఆయిల్ ఉన్నవే కదండి, పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఆయిల్ ఉంటాయి వాటిల్లో. మళ్ళీ మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్నామంటే ఇంక అన్నీ ఆయిల్గా అయిపోతుంది. తినేటప్పుడు పొడి పొడిగా ఉండదు. అందుకని నేను ఎక్కడ ఆయిల్ అయితే వాడలేదండి. ఇక బొంబాయి రవ్వని ఏపుకున్న తర్వాత అది కూడా నేను పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇక 2 కప్పుల వరకైతే నేను బెల్లం తురుమైతే తురిమి దాన్ని పక్కనైతే పెట్టేసుకున్నాను. అన్నీ వేపుకున్న వాటిని కొంచెం కొంచెంగా అయితే మొత్తం మిక్సీ వేసుకోవాలండి. నాకు ఫస్ట్ రౌండ్ మిక్సీకి అయితే నాకు 3 రౌండ్లు అయితే పట్టింది. ఫస్ట్ సారి వేసుకున్నదైతే కాస్త బరకగా అయితే పట్టానండి. మళ్ళీ బెల్లం కలుపుకొని నేను రెండోసారి కూడా మిక్సీ వేసుకున్నాను. బెల్లం ఫస్ట్ పిండిలో ఒక్కసారి అయితే చేత్తో అయితే కలుపుకున్నానండి. అంతా కలిసే విధంగా కలుపుకొని మిక్సీ పట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేను అందుకనేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం కొంచెం నాకు 3-4 రౌండ్లు అయితే పట్టిందండి రెండోసారి కూడా. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపించింది. పల్లీలతో పాటు బెల్లం వేసుకోవచ్చు, కానీ ఒక రౌండ్ బెల్లం ఎక్కువ పడడం తక్కువ పడడం అలా ఉంటుంది. అందుకనేసి నేను 2 సార్లుగా అయితే మిక్సీ ఇలా అయితే వేసుకున్నాను. ఈజీగా అనిపించిందండి నాకైతే. ఇంకా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాం కదండి, అది ఇంకా లాస్ట్లో అయితే ఇలా వేసి కలిపేసుకోవడమే. బొంబాయి రవ్వని మాత్రం ఆయిల్ లేకుండా వేపుకోవాలండి, అప్పుడే పొడి పొడిలాడిపోయిద్ది. ఇంకా లాస్ట్లో మటుకు బొంబాయి రవ్వ ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే పిండి పొడి పొడిలాడేది దానివల్లేను. ఇక బొంబాయి రవ్వ మనం వేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. అదంతా కలిపేసుకొని ఇక మైదా పిండి ముద్దలు మనకు కావాల్సిన సైజులో అయితే చేసుకోవాలి. అలా మందంగా కాదు, అలా అని పల్చగా కాదండి. పల్చగా చేస్తే రేకు మళ్ళీ ఇరిగిపోతుంది నూనెలో. మనకు కావాల్సిన సైజులో అయితే చేసుకొని ఇంకా చెక్క మీద పెట్టేసుకోవడమేనండి. పెట్టేసుకొని ఇక్కడ పిండి మనము ఎలా వేసుకోవాలంటే అలా ఎక్కువ కాదు తక్కువ కాదండి. తక్కువే వేసుకున్న ప్రాబ్లమేనండి. ఎక్కువగా కాకుండా చెక్క మీద విడివిడిగా పడకుండా అక్కడైతే చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. మళ్ళీ చెక్క అంచుల మీద పడిందంటే అది అతుక్కోదు. అక్కడైతే మనం పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ముఖ్యంగా అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే తేమ చేయాలండి. చుట్టూరు తేమ చేస్తేనే చెక్కకి బాగా అంటుకుంటుంది. మనం నూనెలో వేసినప్పుడు విడిపోకుండా బాగా వస్తుంది. ఇంకా ఒక్కొక్కటి చూపించే విధంగా జాగ్రత్తగా అయితే చేసేసుకోవడమేనండి.
ఇంకా చివర్లో అయితే మన ఇష్టం అండి. అవి మనకి వద్దు అనుకుంటే ఇంక కట్ చేసి తీసేసుకోవడమే. లేదు కావాలి అంటే వేసేసుకోవడమేనండి. ఇవి కట్ చేయడం వల్ల ఏంటంటే బాండీలో మనం ఆయిల్‌లో వదిలినప్పుడు పెద్దగా పొడుగ్గా లేకుండా మనం ఈజీగా అయితే నూనెలో అటు ఇటు తిప్పేసుకోవచ్చండి. అందుకనేసి అయితే నేను కట్ చేసుకున్నాను చివర్లు. ఇంకా ఒక్కొక్కటి ఇలా సింపుల్‌గా అయితే జాగ్రత్తగా అయితే ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టేసుకోవడమే అండి. నేను మొత్తం ఒక 20 అయిన తర్వాత అయితే నూనెలో కాల్చానండి. ఇంక పక్కనైతే వేడిగా అయితే ఆయిల్ ఉన్నప్పుడు వేయకూడదండి. మనము వేడిగా కాకుండా మీడియం మంట మీద పెట్టుకొని కొంచెం వేడి ఎక్కే వరకు ఉంటే చాలు. మరి పొగల్లా రాకూడదు ఆయిలు. పొగల్లా వచ్చాయంటే మళ్ళీ నల్లగా అయిపోతాయండి. అలా అయితే మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఆయిలు వేడి ఎక్కువగా కాకుండా మీడియంలో పెట్టుకొని అయితే ఎర్రగా ఏపుకుంటే సరిపోతుందండి. ఇలా చూపించే విధంగా ఎరుపు వస్తే సరిపోతుందండి. మరీ ఎర్రగా ఏపామంటే తర్వాత అయితే టేస్ట్ మారిపోతుంది. ఇంకా నేనైతే మొత్తం 4, 5 సార్లు అయితే ఏపుకున్నానండి. వాయికొచ్చేసి 5 అయితే ఏపుకున్నాను. నా బాండీ పెద్దది కాదు కదండీ! అందుకనేసి నేను 4, 5 వరకు ఏసి ఏపుకున్నాను. నాకు మొత్తం వచ్చేసేయండి నాకు ఈ ఈ క్వాంటిటీలో నేను తీసుకున్నది మాత్రం నాకు 50 వరకు అయ్యాయి. ఇంకా ఎక్కువ కావాలి అంటే మనం ఇంకా కొంచెం ఎక్కువగా వేసి చేసుకోవచ్చు. నాకైతే ఈజీగా అయిపోయాయండి. నేనైతే మా అమ్మాయి హెల్ప్ అయితే తీసుకున్నాను. మా చిన్నమ్మాయి హెల్ప్ ఇద్దరం కలిపి అయితే చేసేసాము. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా అండి.